డైలీ టేస్ట్ డైలీ. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన మాజీ కేంద్ర ప్రభుత్వంలో మంత్రులు, మహారాష్ట్ర గవర్నర్, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షుడు కూడా సార్, వారికి ప్రత్యేకమైనటువంటి స్వాగతం, ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి వారు వచ్చినందుకు. అదేవిధంగా మిత్రుడు భరత్ గారికి, మన వేదికని చాలామంది అలంకరించారు. మళ్ళా నాకు మన బాలసుబ్రహ్మణ్యం, అదేవిధంగా రామారావు, ఎందుకంటే సమయం విద్యాసాగర్ గారు పోవాలి కాబట్టి ఎక్కువ మాట్లాడకుండా వేదిక మీద ఉన్న పేర్లు చెప్తే స్పీచ్ కన్నా ఎక్కువ అయిపోతుంది. ఏం భారతి గారు కరెక్టే కదా, సునీల్ గారు, భారత వైస్ చైర్మన్ ప్రసన్న గారు, వాసంతి గారు, ఈ కార్యక్రమాన్ని చాలా కష్టపడి నిర్వహిస్తున్నటువంటి మా సామసాయి శ్రీనివాస్ గారు అడ్వకేటు, లీగల్ సెల్ మల్కాజ్గిరి టీం ప్రసన్న గారు అంతా ఉన్నారు ఇక్కడ. వారందరికీ చాలా సంతోషం. స్థానిక కార్పొరేటర్ శ్రవణ్ గారు, ఇక్కడ విచ్చేసినటువంటి న్యాయవాదులకు, మరి మీడియా మిత్రులకు అందరికీ కూడా 2-3 విషయాలు మాకు చెప్పి నేను ముగిస్తాను. తర్వాత మనం సాగతి, నన్ను ఎప్పుడూ ఇంటూనే ఉంటారు మల్కాజ్గిరి వారు. సో కాబట్టి ఇక ఘర్కి మురిగి దాల్ బరాబర్ అన్నట్టు మన కానీ ఒక విషయం భరత్ చాలా చెప్పాడు, సిద్ధాంతం మీద నమ్మకం, దాని మీద అని చెప్పి. నాకు కేరళలో ఒక ఇన్సిడెంట్ గుర్తున్నాయి, 1970s ఎప్పుడో. ఆ కేరళ గవర్నమెంట్ అక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్ అయిన తర్వాత పార్టీ చాలా, అక్కడ అన్ని చిన్న చిన్న పార్టీలు ఉంటాయి. ఒక 2 సీట్లు, ఒకటి 3 సీట్లు, 5 సీట్లు అట్లా వస్తుంటాయి. ఎల్డిఎఫ్, యూడిఎఫ్ ఇట్లా ఫ్రెండ్స్ ఉంటాయి. ఓ రోజు చాలా ఈక్వల్గానే ఒక్క సీటు, ఒక ఎమ్మెల్యే ఎటు పోతే అటు వాళ్ళ పార్టీ గవర్నమెంట్ ఫామ్ అయ్యేటట్టు ఉన్నది. సో ఆ గెలిచిన ఒక్కడే ఎమ్మెల్యే వాడు ఏం చేశాడు, నాకు ఎవరు ముఖ్యమంత్రి ఇస్తే నేను ఆ ఫ్రెండ్ వస్తాను చెప్పేసి వాడు గెలిచింది ఒకటే సీటు. వాడికి ఇచ్చినట్టు సచినట్టు ఇచ్చింది. వాడికి ఇచ్చిన తర్వాత మనం కొన్ని రోజులు అయిన తర్వాత మనం వాడిని మేనేజ్ చేసుకుని ఇంకేదో వేరే అయ్యాడు. డెమోక్రసీలో బార్గెనింగ్ అనేది ఈరోజు ఫర్ దర్ కన్వీనియన్స్, నాట్ ఫర్ కన్విక్షన్. పాలిటిక్స్ ఈజ్ ఫర్ కన్వీనియన్స్, నాట్ ఫర్ కన్విక్షన్. ఇది మనం గుర్తుపట్టుకోవాలి. ఈరోజు ఉన్నట్టు నడుస్తున్నది. వారు యాంటీ డిఫెక్షన్ మీద మాట్లాడారు. యాంటీ డిఫెక్షన్ మాట్లాడినా, ఏది మాట్లాడినా డిఫెక్షన్ అనేది ఆ రోజుల్లో అటల్ బిహారీ వాజ్పేయి గారు చెప్పారు డిఫెక్షన్ మీద, ఆయారాం గయారాం. ఫస్ట్ కాయిన్ చేసింది డిఫెక్షన్ మీద వాజ్పేయి గారు. అప్పుడే వాజ్పేయి గారు ఎంత ప్రిన్సిపల్డ్ పొలిటీషియన్ అనేది, ఆయారాం గయారాం ఒక వర్డే కాదు. ఆయన ఎప్పుడైతే 13 days 13 months గవర్నమెంట్ ఉండే, ఆ రోజు నో కాన్ఫిడెన్స్ మోషన్లో డిబేట్ జరిగింది. చాలామంది ఎంపీలు, చిన్న చిన్న పార్టీలు కొంచెం ఎక్స్పెక్ట్ చేశారు నాకు ఏదైనా దొరుకుతుందేమో అని చెప్పి. కానీ వాజ్పేయి గారు ఆ ఒక్క ఓటుతో ఓడిపోయారు. ఆ ఒక్క ఓటు కొనడంలో పెద్ద గొప్పతనం కాదు, కొనవచ్చు. కానీ ప్రిన్సిపల్స్ కోసం వాజ్పేయి గారు అధికారాన్ని వదిలేసాం, కానీ ఆ ఒక్క ఓటు కొనలేదు. మళ్ళీ ఎలక్షన్స్ అయినా మళ్ళీ గెలిచాడు. మళ్ళీ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి, ప్రధానమంత్రిగా ఉన్నాడు. దట్ ఈస్ గ్రేట్నెస్ ఆఫ్ వాజ్పేయి గారు. వాజ్పేయి గారు అట్లా చేశారంటే దానికి కారణం భారతీయ జనతా పార్టీ, అంతకుముందు జనసంఘ్ మూలమైనటువంటి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని నమ్మిన వ్యక్తులు కాబట్టి. ఇప్పుడు ఈ సంవత్సరం ఆర్ఎస్ఎస్ 100 years జరుపుకుంటుంది. వందే మాత్రం 150 సంవత్సరాలు జరుపుకుంటుంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 సంవత్సరాలు జరుపుకుంటారు. బిర్సా ముండా 150 సంవత్సరాలు జరుపుకుంటారు. అటల్ బిహారీ వాజ్పేయి సెంటనరీ జరుపుకుంటున్నారు. అదేవిధంగా గురు తేగ్ బహదూర్ సింగ్ 350 సంవత్సరాలు జరుపుకుంటున్నారు. వెరీ ఇంపార్టెంట్ ఇయర్ ఫర్ ఇండియన్స్ ఈ ఒక ఇయర్. అన్ని సెంచురీస్ అండ్ సెంచురీ అండ్ హాఫ్, ఇన్ని కార్యక్రమాలు, ఇన్ని ఒక వ్యక్తులు. బిర్సా ముండా బ్రిటిష్లకు వ్యతిరేకంగా పోరాడారు. భగవాన్ బిర్సా ముండా అని పేరు వచ్చింది. మిషనరీస్ వ్యతిరేకంగా పోరాడాడు. తేగ్ బహదూర్ సింగ్ ఆ రోజు ముఘల్ రాజులు నడి రోడ్లో చంపేశారు, నడి వీధుల్లో. పిల్లల్ని కూడా చంపేశారు, మన పిల్లల్ని కూడా. కానీ
ధర్మం కోసం మన దేశంలో హిందుత్వాన్ని కాపాడడానికి సిక్కు ధారణ వేసి సిక్కుగా ఆ గురువు అనేటువంటి ప్రాణం త్యాగం చేశాడు. కాబట్టి ఇండియా ఇస్ అ ల్యాండ్ ఆఫ్ సాక్రిఫైస్. ఈ సాక్రిఫైసెస్ ఇప్పుడు మోడర్న్ జనరేషన్ దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. వాజ్పేయి గారు ఈరోజు గుడ్ గవర్నెన్స్ డేగా మనం భావిస్తాం 25 నాడు. ఎందుకు గుడ్ గవర్నర్గా భావిస్తుంటే అంతకుముందు కూడా ప్రభుత్వాలు ఉండే. అంతకుముందు జవహర్లాల్ నెహ్రూ గారి ప్రభుత్వం ఉండే, ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం ఉండే, కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసినాయి. మనం ఎమర్జెన్సీ చూసినాం, అవి చూసినాం. కానీ వాజ్పేయి వచ్చిన తర్వాత నాకు గుర్తున్నది, దత్తాత్రేయ గారు అప్పుడే బహుశా 83 ఆ ప్రాంతంలో ఫస్ట్ టైం ఎంపీ అయ్యాడు. ఫస్ట్ టైం ఎంపీ అయినప్పుడు అప్పట్లో ఏంటంటే టెలిఫోన్ కనెక్షన్ కావాలంటే ఎంపీ లెటర్ కావాలి, గ్యాస్ కనెక్షన్ కావాలంటే ఎంపీ లెటర్ కావాలి. నాకు అప్పుడే కొత్తగా పెళ్ళి 1986లో మ్యారేజ్ అయితే దత్తాత్రేయ గారి దగ్గర పోయి, సార్ నాకు మీ లెటర్ ఇవ్వండి సార్ అంటే, ఆ లెటర్ మీద టెలిఫోన్ కనెక్షన్ ఒక 10 daysలో వచ్చింది. అప్పుడు 1-2 years వెయిటింగ్ ఉండే టెలిఫోన్ కనెక్షన్. ఆయన లెటర్ మీద నాకు గ్యాస్ కనెక్షన్ వచ్చింది కాబట్టి ఎమ్మడే ఇచ్చారు. కానీ వాజ్పేయి గారు తర్వాత వచ్చారు మళ్ళీ ప్రభుత్వం. వాజ్పేయి గారు వచ్చిన తర్వాత టెలిఫోన్ ఆన్ డిమాండ్, పొద్దున అప్లై చేస్తే గంటలో మీకు వచ్చేస్తుంది. గ్యాస్ ఆన్ డిమాండ్, ఒక్కొక్క కాదు 2 గ్యాస్ సిలిండర్ వచ్చింది వాజ్పేయి గారి టైంలో. మీ అందరికి గుర్తుంటుంది. దట్ వాజ్ హౌ ది అడ్మినిస్ట్రేషన్.